ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. లేదు జడ్జి గారు, నా మాట వినండి. నా సుందరిని వదిలిపెట్టండి. అతను కూర్చోబెట్టండి. జడ్జి గారు లేదు జడ్జి గారు, నా మాట నిజం. అయ్యో వదిలేండి, నన్ను జడ్జి గారికి చెప్పనివ్వండి. జడ్జి గారు, నా సుందరి పొడవలేదు. జడ్జి గారు, నా సుందరి పొడవలేదు. అనంత వదలరా. బాలగారు, ఆ ముసుగు మనిషే పొడిచాడు. నా మాట నమ్మండి జడ్జి గారు. అనంతు, కన్నయ్య రా. మెలార్, ఇప్పుడు ముద్దాయి అయిన త్రిపురను విచారించడానికి అనుమతించాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ మెలార్. త్రిపుర గారు, మీరు మీ సొంత మామయ్య గారిని ఆస్తి కోసమే హత్య చేయాలనుకున్నారా? లేక ఇంకేమైనా కారణాలున్నాయా? నేనసలు మా మావయ్య గారిని పొడవలేదు, చంపాలని అనుకోలేదు. సాక్ష్యాలు చాలా క్లియర్గా ఉన్నాయి. మీరు అబద్ధం చెప్పినా ఉపయోగం లేదు. నిజం ఒప్పుకుంటే జడ్జి గారు కరుణించి శిక్షను తగ్గించే అవకాశం ఉంది. అంతేకాని మీకు శిక్ష పడకుండా మాత్రం ఉండదు. నేను ఏ తప్పు చేయలేదు సార్. మీరు ఏ తప్పు చేయలేదా? యువర్ ఆనర్, చాలా అమాయకంగా, అసలు తప్పంటే ఏంటో కూడా తెలియదు అన్నట్టుగా ఉన్న ఈ ముద్దాయి గత చరిత్ర చెబుతాను, వింటే అప్పుడు మీకు అర్థమవుతుంది తను ఎలాంటిదో. ఈ త్రిపుర మా క్లయింట్ పార్వతమ్మ గారి ఇంట్లో కేర్ టేకర్గా జాయిన్ అవ్వకముందు ఆమె స్వస్థలం రామగిరి. అక్కడ తన సొంత మేనత్తతో ఆస్తి గొడవలున్నాయి. ఆ మేనత్త కొడుకుతో 2 సార్లు పెళ్లిపీటలెక్కి మరీ ఆ పెళ్లిని కేవలం డబ్బు కోసం రద్దు చేసుకుంది. యువర్ ఆనర్, అదే డబ్బు పిచ్చితో బాలకృష్ణని తన వైపుకు తిప్పుకుంది. బాలకృష్ణని తన మెడలో తాళి కట్టేలా చేసింది. కాదండి, అదంతా తప్పు. తప్ప? మీ బావతో 2 సార్లు పెళ్లి నిశ్చయమైంది, అవునా కాదా? అవును. మరి ఎందుకని మీ పెళ్లి పీటల మీదే ఆగిపోయింది? కేవలం నీకున్న డబ్బు పిచ్చి వల్లే. యువర్ ఆనర్, అదే డబ్బు పిచ్చితో బాలకృష్ణని తన వైపుకు తిప్పుకుంది. బాలకృష్ణతో తన మెడలో తాళి కట్టించుకునేలా చేసింది. లేదు, నేను అలా చేయలేదు. చివరికి తనకే ఆస్తి రావాలని పవర్ ఆఫ్ అటార్నీకి అప్లై చేసింది. అది తెలిసిన వాసుదేవ్ గారు తనని నిలదీశారన్న అక్కసుతో దారుణంగా ఆయన్ని పొడిచి చంపాలని చూసింది. లేదు సార్, నేను డబ్బు మనిషిని కాదు. నేను ఏ నేరం చేయలేదు. నేను పవర్ ఆఫ్ అటార్నీ కోసం ప్రయత్నం చేయలేదు సార్.
నువ్వు ఎంత అరిచినా ఏడుస్తున్నట్టు నటిస్తూ చెప్పినా సాక్ష్యాలు బలంగా ఉన్నాయి. అవి అబద్ధమైపోవు. నిజం చెబితే నీకే మంచిది. లాయర్ గారు, నా సుందరిని బాధ పెట్టకండి, ఏడిపించకండి. ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. చూడు మరి. మిలాడ్, ఈ త్రిపుర బాలాని చిన్నపిల్లాడి మనస్తత్వం ఉందని తెలిసి పెళ్లి చేసుకోలేదు. అకస్మాత్తుగా బాలకృష్ణ తాళి కడితే భార్య అయిపోయింది. అతని వలన ఏ సుఖము సంతోషము ఉండదని తెలిసి కూడా ఎలా భర్తగా అంగీకరిస్తుంది? కేవలం బాలకృష్ణ వెనకున్న ఆస్తి కోసమే ఇదంతా చేసింది. ఏ అమ్మాయి అయినా ఎందుకు అలాంటి పెళ్లికి అంగీకరిస్తుంది? పైకి మాత్రం చాలా ఆదర్శంగా నటిస్తూ ఆస్తి మీద కన్నేసి చాలా తెలివిగా ఇదంతా ఈ త్రిపురే చేసింది. మైలాడ్, బాలకృష్ణ ఆస్తి మొత్తం కాజేసి తను వేరే ఎవరితోనైనా వెళ్ళి వేరే దేశంలో సెటిల్ అవ్వాలని ప్లాన్ ఏమైనా ఉందేమో. లాయర్ గారు, దయచేసి మీరు కేసు గెలవడం కోసం నా క్యారెక్టర్ని చంపొద్దు. నీలాంటి వాళ్ళందరూ చేసేది అలాంటి పనులే. ఆస్తి కోసం, డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తారు. ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. వదలను.